జీన్ పియాజే ప్రకారం ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక సామాజిక పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడం, చుట్టూన్న భౌతిక సామాజిక పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడంలో రెండు ముఖ్యమైన సూత్రాలు శిశువు ఉపయోగిస్తాడు. ఒకటి సాంశికీకరణం, రెండు అనుగుణ్యం. ఈ పదాలు జీన్ పియాజే సిద్ధాంతంలో వస్తాయి. తెలిసిన ఒక భావనతో తెలియని ఒక భావనను పోల్చుకుంటే సాంశికీకరణం. ఆ రెండు ఒకటి కానప్పుడు ఆ పోలికల ద్వారా, ఆ కంపేర్ చేసుకోవడం ద్వారా కొత్త భావన నేర్చుకుంటే దానిని అనుగుణ్యము లేక అకామిడేషన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ బీ ఫర్ బాల్ అని నేర్చుకున్నాడు. అయితే ఒకరోజు క్లాస్ రూమ్లో గ్లోబ్ను చూసి ఆ గ్లోబ్ను బాల్ అని పిలిచాడు. మీరు ఆన్సర్ చేయండి, అది సాంశికీకరణం అవుతుందా, అనుగుణ్యం అవుతుందా, అసిమిలేషన్ అవుతుందా, అకామిడేషన్ అవుతుందా? బాల్ అనే పదం నేర్చుకున్న తర్వాత బాల్ను చూసిన విద్యార్థి గ్లోబ్ను చూసినప్పుడు ఆ గ్లోబ్ను బాల్గా పిలవడం అనేది సాంశికీకరణం అవుతుంది. అయితే ఈ రెండు వేరే వేరే, వాటి ఫంక్షన్స్లో డిఫరెన్స్ ఉన్నాయి బాల్కు గ్లోబ్కు మధ్య. కనుక ప్రస్తుతం ఉన్న స్కీమా, ఆ ఐడియా స్థానంలో నూతన సమాచారం, గ్లోబ్ అనేటువంటి మార్పు వచ్చింది. ఆ మార్పునే అనుగుణ్యం, అకామిడేషన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు సి ఫర్ క్యాట్ అని నేర్చుకున్నాడు. ఒకరోజు ఇంట్లో మన్యం పులి సినిమా చూస్తున్నాడు తల్లిదండ్రులతో. మమ్మీ డాడీ క్యాట్ వస్తుందన్నాడు టైగర్ను చూసి. సో క్యాట్ అన్న భావన నేర్చుకున్న తర్వాత ఒక పిల్లవాడు టైగర్ పులిని చూసి అది క్యాట్ పిల్లి అని చెప్తే అది సాంశికీకరణం. ప్రస్తుతం ఉన్న ఐడియా దాని స్థానంలో వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు క్యాట్ వేరే, అది డొమెస్టిక్ యానిమల్, మరి టైగర్ అనేది ఒక వైల్డ్ యానిమల్. అది వీటి ఆకారంలో తేడాలు ఉన్నాయి, వాటి మనస్తత్వంలో తేడాలు ఉన్నాయి. మరి చెప్పినప్పుడు పిల్లవాడు టైగర్ అనేటువంటి ఒక నూతన సమాచారాన్ని నేర్చుకున్నాడు, పాత ఐడియా మార్చుకున్నాడు. దీనినే మనం ఏమంటామంటే అనుగుణ్యం. పోలిస్తే సాంశికీకరణం, ఆ పోలికల వల్ల కొత్త భావన నేర్చుకుంటే, పాత ఐడియా మార్చుకుంటే అనుగుణ్యం. సాంశికీకరణం, అనుగుణ్యం రెండు కలిస్తే అడాప్టేషన్, అనుకూలత. ఈ అనుకూలత కొత్త స్కీమాలకు దారి తీస్తుంది అంటారు జీన్ పియాజే. ఒక పిల్లవాడు డి ఫర్ డాగ్ అని నేర్చుకున్నాడు. డి ఫర్ డాగ్, బ్లాక్ డాగ్, నల్ల కుక్క. షాపులలో కనిపెట్టేది కాదు, ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి ఒక నల్ల కుక్క. సరే, ఒకరోజు వీధిలో ఒక గోట్, బ్లాక్ గోట్, నల్ల మేకను చూసినప్పుడు డాగ్ అనేటువంటి భావన నేర్చుకున్న తర్వాత పిల్లవాడు నల్ల గోట్, బ్లాక్ గోట్ను డాగ్ అని పిలిచాడు. సో డాగ్ నేర్చుకున్న తర్వాత గోట్ను డాగ్తో పోలిస్తే ఈ రెండు ఒకటి అనుకుంటే అది ప్రస్తుతం ఉన్న ఐడియా. అయితే ఈ రెండిట్లలో డిఫరెన్సెస్ ఉన్నాయి. కలర్ ఒకటి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఆకారంలో కానీ, వాటి యొక్క ప్రవర్తనలో కానీ తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు తెలుసుకొని గోట్ అనే కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటే, ప్రస్తుతం ఉన్న స్కీమా ఐడియా మార్చుకుంటే, నూతన సమాచారం గోట్ అనేటువంటి మార్పతంలో జరిగితే దాన్ని మనం అనుగుణ్యత అంటాం. పోలిస్తే సాంశికీకరణం, పోలికల వల్ల కొత్త మార్పు, కొత్త భావన నేర్చుకుంటే అనుగుణ్యం. ఈ రెండు కలిసినప్పుడే పరిసరాలతో అడాప్ట్ చేసుకుంటాడు. అడాప్ట్ చేసుకున్న విద్యార్థులు స్కీమాస్, ఐడియాస్ డెవలప్ అవుతాయి. ఈ విధంగా మనం బోధించాలి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి.